హాయ్ నమస్తే. ఇప్పుడు గ్లోయర్ దగ్గర ఒక 1000 ప్రొడక్ట్స్ చూసుంటాం. ఈ రోజు ఒక 1200 ప్రొడక్ట్స్ చూద్దాము. ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ మమ్మల్ని ఏమడుగుతున్నారంటే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఒకసారి డిస్ప్లే చేయమన్నారు. వారందరి కోసం గ్లోయర్ 7th యాన్యువల్ సందర్భంగా ఈ 1200 ప్రొడక్ట్స్ మేము డిస్ప్లే చేశాము. సో మా దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ మీకు చూపిస్తాను. 1 by 1 మనం చూద్దాం రండి. చూడండి, ఈరోజు మనం ఇక్కడ ఐమాక్స్ పోల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఐమాక్స్ పోల్స్. సో మనకి 6 దొరుకుతాయి, అదేవిధంగా 4 దొరుకుతాయి. వీటిలో స్క్వేర్ పోల్స్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ స్క్వేర్ పోల్స్ ఉన్నాయి మనకి. అదేవిధంగా ఆర్మ్స్ ఉంటాయి. ఈ అంటే మనకి బటర్ఫ్లై ఆర్మ్ అంటాం దీన్ని. సింగిల్ ఆర్మ్ ఉంటుంది, డబుల్ ఆర్మ్ ఉంటుంది. దీంట్లో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేస్తాం. మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక షేప్ చూపించి ఈ షేప్లో కావాలంటే ఆ షేప్లో చూపిస్తాం అనమాట ఇవి. సో ఇక్కడ కనుక చూస్తే ఈ సోలార్ ప్రొడక్ట్స్లో ఇట్లా ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది చూడండి, ఇక్కడ ఇది లైట్ పెట్టాం. ఇక్కడ మనం దీని కింద లైట్ పెట్టాం. ఇక్కడ ప్యానల్ ఉంది. ఇది కనుక ఒకసారి సెటప్ చేసుకున్నాం అనుకోండి, మనకి 12 hours బ్యాకప్ వస్తుంది, 24 hours బ్యాకప్ కూడా వస్తుంది. మనకి ఈ 24 hours బ్యాకప్ కూడా వస్తుంది. ఇది మోషన్ బేస్డ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి ప్రాజెక్ట్ మనం సిరి సంపద ఒక ప్రాజెక్ట్ చేసాము. సుమారుగా 110 పోల్స్ చేసాము. అద్భుతంగా ఉంది అది. అదేవిధంగా ఇట్లా డబుల్ ఆన్ కూడా ఇస్తాం. అటొక లైట్ ఇటొక లైట్ పెడతాం. అదేవిధంగా ఇక్కడ ఇది దీని లోపల మోడల్ సెట్ చేసాం. ఇది పైన ప్యానల్ పెట్టి లైట్ ఇస్తాం. ఇటువంటి లైట్స్ ఇక్కడ పెడతాం. ఇది 50 watt లైట్ ప్రోడక్ట్, సోలార్ ప్రోడక్ట్. దీనికి అటాచ్ చేస్తాం. అటాచ్ చేస్తే ఏమవుతుందంటే దీంట్లో బ్యాటరీ ఉంటుంది కాబట్టి 12 hours బ్యాకప్ వస్తుంది. ఈవినింగ్ కాగానే ఈ లైట్ తక్కువ అవుతుంది కాబట్టి ఇది లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే లైట్ ఎక్కువ అవుతుందో ఇది లైట్ ఆగిపోతుంది. సో ఈ విధంగా సోలార్ ఆపరేషన్ జరుగుతుంది. దీంట్లో కూడా మనకి ఫెడ్ లైట్స్ ఉన్నాయి. దీంట్లో ఫెడ్ లైట్ ఉంటుంది, సోలార్ ఫెడ్ లైట్ అంటాం. ఈ సోలార్ ఫెడ్ లైట్ ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫెడ్ చేసుకోవచ్చు. మన కనుక ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లేకపోతే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మన పవర్ సప్లై ఉండదు, అటువంటిప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు మనం. సో అదేవిధంగా మనకి ఇవన్నీ చూసుకుంటే ఇవి సోలార్ గేట్ లైట్ అంటాం. ఇది చైనా ప్రోడక్ట్ అంటాం దీన్ని మనం. ఎందుకంటామంటే లో ఎండ్లో ఉంటుంది. ఇది కాస్ట్ వచ్చి ఓన్లీ 2200 ఉంటుంది. తర్వాత వచ్చి మనకి సోలార్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ సోలార్ లైట్సే, సోలార్ ఇంటిగ్రేటెడ్ లైటు. ఈ సోలార్ ఇంటిగ్రేటెడ్ లైట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం అన్ని దీంట్లో సెటప్ అయి ఉంటుంది. దాంట్లో సపరేట్ పైలు వచ్చింది కదా, ఇవన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి. ఇది అడ్వాంటేజ్ మనకి. అదేవిధంగా ఇక్కడ ఏముంది చూడండి, లైట్ వచ్చింది. సో ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ కూడా లైట్ ఉంది. అంటే మనకి కనుక లైట్ అనేది ఎక్కువ వైడర్ కవర్ అవ్వాలంటే అటువంటిప్పుడు ఇది ఉపయోగపడుద్ది. ఇది చూడండి, డెకరేటివ్ పోల్స్. హైదరాబాద్లో డెకరేటివ్ పోల్స్ తయారు చేసే చాలా తక్కువ మంది ఉంటారు. సో మనం డెకరేటివ్ పోల్స్ తయారు చేస్తాం. దీంట్లో గోల్డ్ కలర్ కావాలంటే గోల్డ్ కలర్ ఇస్తాం, ఏ కలర్ కావాలంటే కలర్ ఇస్తాం. మా దగ్గర లైట్లు ఉంటాయి, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. 250 watt దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని లెన్స్ మోడల్ అంటాము. మనకి ఎక్కువ దూరం కనుక కవర్ అవ్వాలంటే సోలార్ ఈ లైట్లు వాడుకోవాలి మనం. అదేవిధంగా ఇవి కూడా లెన్స్ మోడల్సే. ఇది రాకెట్ మోడల్ అంటాం. ఇది రాకెట్ షేప్లో ఉంటుంది. ఇది మాడ్యూల్ అంటాం, స్ట్రీట్ లైట్ మాడ్యూల్ అంటాం. ఇది మాడ్యూల్స్ అంటే ఇది మనం ఇందాక పోల్స్ చూసాం కదా, దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది ఫెడ్ లైట్ మాడ్యూల్ అంటాం, ఫెడ్ లైట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ స్ట్రీట్ లైట్ లెన్స్ మోడల్ స్ట్రీట్ లైట్స్. ఇవి 150 watt దాకా 200 watt దాకా ఉంటాయి. అదేవిధంగా మా దగ్గర ఈ 150 watt నార్మల్ ఉంటాయి. ఇట్లా ఏ లైట్ కావాలంటే ఆ లైట్ మన దగ్గర దొరుకుతుంది స్ట్రీట్ లైట్స్లో. దీంట్లో ఈకో అంటేనేమో తక్కువ కాస్ట్ ఉంటుంది, తక్కువ దూరం కవర్ అవుద్ది. లెన్స్ అంటేనేమో మంచిగా ఉంటుంది, తక్కువ దూరం కవర్ అవుద్ది. ప్రైమ్ అంటే ఎక్కువ దూరం కవర్ అవుద్ది. అదేవిధంగా ఇది లెన్స్ మోడల్స్ అంటాం, వీటి ఫెడ్ లైట్స్ అంటాం. ఈ ఫెడ్ లైట్స్ కూడా సేమ్ ఉంటాయి. దీంట్లో ఇది RGB ఫెడ్ లైట్ అంటాం. దీన్ని డిఫరెంట్ కలర్స్ మారుతూ ఉంటుంది. ఇది రెడ్, గ్రీను, వామ్ వైట్, న్యాచురల్ వైట్, డిఫరెంట్ కలర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. దీంట్లో అప్ టు 500 watt వరకు ఉంటుంది. అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. సో ఈ ఫెడ్ లైట్స్లో కూడా ప్రైమ్ మోడల్స్ ఉంటాయి. ప్రైమ్ మోడల్స్ అంటే మనం కానీ ఇక్కడ చూస్తే చూడండి, ఇది ప్రైమ్ మోడల్. ఈ ప్రైమ్ మోడల్ ఫెడ్ లైట్స్ ఇవన్నీ. సో ఈ ప్రైమ్ మోడల్ ఫెడ్ లైట్స్ మనకి 400 watt వరకు దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చి ఇవి హైవే లైట్స్ అంటాం మనం. ఈ హైవే లైట్లో EFO మోడల్ ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రైమ్ మోడల్స్ ఉంటాయి. ప్రైమ్ మోడల్ అంటేనేమో ఎక్కువ హైట్ నుంచి కవర్ చేస్తుంది. ఈకో మోడల్ అంటే తక్కువ హైట్ నుంచి కవర్ చేస్తుంది. ఇది క్లీన్ రూమ్ ఫిట్టింగ్ అంటాం. మామూలు దీనికి తేడా ఏంటంటే ఇది SS బాడీతో తయారు చేస్తాం. సో క్లీన్ రూమ్ ఫిట్టింగ్లో కొంతమంది లో క్వాలిటీ అడుగుతారు, దాంట్లో ఇది MS బాడీతో తయారు చేస్తాం. ప్రైస్ వైజ్ మామూలు దీనికి ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది కూడా 1 by 1 ఇట్లా అన్ని రకాలు దొరుకుతాయి. రెగ్యులర్గా మనకు ట్యూబ్ లైట్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఈ పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ దొరుకుతాయి. ట్యూబ్ లైట్ దొరుకుతుంది, 2x2లో దొరుకుతుంది, మనకి ప్రొఫైల్లో దొరుకుతుంది. అదేవిధంగా డౌన్ లైట్లో కూడా దొరుకుతుంది మన దగ్గర. సో అవి పైన చూస్తాం. ఇవన్నీ బల్బులు అంటాం.
దీన్ని GU10 అంటాం. GU10 అంటే మార్కెట్లో హోటల్స్ కోసం ఉపయోగిస్తారు వీటిని. ఇది కవర్ బల్బ్ అంటాం, డెకరేటింగ్ కోసం ఉపయోగిస్తాం. దీంట్లో లావ్ సైజ్ ఉంటుంది, స్మాల్ సైజ్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్. తర్వాత ఇది కనుక చూస్తే బ్యాట్ మోడలు. సో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్లోరిటీ బ్రాండ్ మీద తయారు చేస్తాం. మన దగ్గర సర్ఫేస్ లైట్స్ కూడా ఉంటాయి. సర్ఫేస్ లైట్స్లో ఇది ఒక మోడల్, సర్ఫేస్ లైట్ ఒక మోడలు. సో అదేవిధంగా మా దగ్గర కస్టమైజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఇట్లా సపోర్ట్ చేస్తుంటారు, డిఫరెంట్ మోడల్స్ సపోర్ట్ చేస్తాం. ఈ మన బ్రాండ్స్ కాదు, వేరే బ్రాండ్స్. అదేవిధంగా ఇది FLP లైటు, దీన్ని కూడా కస్టమైజ్ చేస్తాం. మా దగ్గర రెగ్యులర్ కూడా అమ్ముతాం. ఈ 2x2 లైట్స్ అంటాం. ఈ 2x2 లైట్స్లో బ్యాక్ లైట్ అంటాం, దీన్ని స్లిమ్ అంటాం. ఈ స్లిమ్ వచ్చి 1100 ఉంటుంది, బ్యాక్ లైట్ వచ్చి మనకి 1500 ఉంటుంది. దీంట్లో కూడా AC/DC పవర్ బ్యాకప్ వచ్చే లైట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇవన్నీ ప్యానల్ లైట్స్ ఉంటాయి. ప్యానల్ లైట్స్లో మనకి ఇది బ్లాక్ ఉంది. సో దీని మీద వుడ్ కోటింగ్ కూడా ఇస్తాము. మీకు ఏది కావాలంటే అది ఇస్తాం. అదేవిధంగా నిందాక మనం చూసాం కదా, ఈకో ప్యానల్స్ అంటాం. ఇది 100 రూపాయలే ఉంటుంది. మార్కెట్లో మనం ట్రూప్ బజార్లకి దీన్ని 150 రూపాయలు కొనుక్కుంటే ఇది మన దగ్గర 100 రూపాయలు దొరుకుతుంది. సో అదేవిధంగా ఇది వెల్ గ్లాస్ ఫిట్టింగ్ అంటాం. ఈ వెల్ గ్లాస్ ఫిట్టింగ్లో మనకి అన్ని మోడల్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఇది FLP ఫిట్టింగ్స్, అది కూడా FLP అంటే మంటలు వచ్చినా కానీ కాలిపోదు అనమాట. ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అంటారు. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అంటే ఉద్దేశం ఏంటంటే ఇది మనం సీలింగ్లో పెట్టేసుకోవచ్చు. దీని రిసెస్ ఉంటుంది, కన్సీల్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, నేను తీసుకుని ఇట్లా పెట్టుకుంటా. రేపు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదనుకోండి, తీసుకెళ్ళి వేరే దగ్గర పెడతా. మ్యాగ్నెటిక్ ట్రాక్ అంటే ఇది మార్కెట్లో మనకు సుమారు 3000 ఉంటుంది, మా దగ్గర 1200 దొరుకుతుంది. తర్వాత 1 వాట్ స్పాట్ లైట్స్ ఇవి. అదేవిధంగా ఇది ప్లాస్టిక్ మోడల్స్, ఇవి 100 రూపాయలు దొరుకుతుంది. ఇది కూడా 100 రూపాయల లోపే దొరుకుతుంది. సో దీంట్లో స్పాట్ లైట్స్, ఆల్ స్పాట్ లైట్స్ ఉంటాయి. ఇది ట్రాక్ 2 మీటర్స్ ఉంటుంది, 3 మీటర్స్ ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా ట్రాక్లో 10 వాట్ ఉంటుంది, 20 వాట్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేజర్ బ్లేడ్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర. సో అదేవిధంగా సర్ఫేస్ మౌంట్ లైట్స్ దొరుకుతాయి. మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు, ఇట్లా టిల్ట్ చేయొచ్చు, 360 డిగ్రీస్లో తిప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా కాపర్ కలర్ ఉంటుంది, తర్వాత గోల్డ్ కలర్ ఉంటుంది. చూడండి కాపర్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇది బ్రిజా లైట్స్ అంటాం వీటన్నిటిని. ఇది AC కాప్ డౌలెట్ అంటాం. అదేవిధంగా యాంటీ గ్లేర్ మోడల్స్ అంటాం, డీప్ కాప్ అంటాం, అదేవిధంగా వైట్ మోడల్స్ అంటాం. ఇట్లా మనకు అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో ఇవి చూడండి, మనకి దీపావళి లైట్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాటర్ బస్ తెలుగుతాయి ఇవన్నీ. దీన్ని సిరీస్ లైట్స్ అంటాం. సిరీస్ లైట్స్ కూడా అన్నీ దొరుకుతాయి. మనం డాబా పైన వేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. ఇవన్నీ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఈ ప్రొఫైల్స్లో కూడా మనకి చూడండి అన్ని రకాల ప్రొఫైల్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇది బ్లాకు, ఈ వుడెన్ కోటింగు, వైటు, ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ రోప్ లైట్స్ ఉన్నాయి. చూడండి అన్ని కలర్స్ ఉంటాయి రోప్ లైట్ మన దగ్గర. మీకు మార్కెట్లో కూడా తక్కువ రేటు దొరుకుతుంది మన దగ్గర. మీకు మార్కెట్లో సుమారుగా ఒక 100 రూపాయలు ఉంటే మన దగ్గర 50 రూపాయలు దొరుకుతుంది ఈ క్వాలిటీలో. అదేవిధంగా స్ట్రిప్ లైట్స్ ఉంటాయి. స్ట్రిప్లో కూడా RGB స్ట్రిప్ లైట్ ఉంటుంది, వామ్ వైట్ ఉంటుంది, కూల్ వైట్ ఉంటుంది, 60 వాట్ LED ఉంటుంది, 120 వాట్ LED ఉంటుంది, 240 వాట్ LED ఉంటుంది. ఇట్లా అన్ని మోడల్స్, కలర్స్ కూడా దొరుకుతాయి. తర్వాత వాటర్లో పెట్టుకునే మోడల్స్ కూడా IP65 కూడా దొరుకుతాయి. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అన్ని దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ కాప్ లైట్స్ అంటాం వీటిని. ఈ కాప్ లైట్స్ అన్ని రకాలు దొరుకుతాయి. సో తర్వాత ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ LEDs దొరుకుతాయి మన దగ్గర. తర్వాత మన దగ్గర PCBలు దొరుకుతాయి. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ PCB చేస్తాం, కాయిల్స్ చేస్తాం, మాడ్యూల్స్ దొరుకుతాయి, డ్రైవర్స్ దొరుకుతాయి. సో మీకు అంటే LEDస్లో ఏది కావాలన్నా దొరుకుతుంది. అదేవిధంగా సెన్సార్స్ ఉంటాయి. ఇది టచ్ సెన్సార్ అంటాము. ఇదేవిధంగా హ్యాండ్ వేవ్ సెన్సార్, ఇది మీ పైకి చూపిస్తాం. ఇది మోషన్ సెన్సార్ అంటాము. ఇది డేలైట్ సెన్సార్ అంటాము. ఇది కూడా మోషన్ సెన్సారే. ఇవి లెన్స్ ఉన్నాయి చూడండి, అంటే మనకి ఏ డిగ్రీలో కావాలంటే ఆ డిగ్రీ లెన్స్లో సర్కస్లో ఉంటుంది చూసారు, అది 1 డిగ్రీ యాంగిల్ పెడతాము. క్రికెట్ స్టేడియంలో 7 డిగ్రీ యాంగిల్ పెడతాము. ఇదేవిధంగా హోమ్ ఆటోమేషన్ అంటాం. ఇది హోమ్ ఆటోమేషన్లో మనకి ఈ స్మార్ట్ స్విచెస్ దొరుకుతాయి మన దగ్గర. ఈ స్మార్ట్ స్విచ్ ఏంటంటే ఇది జనరల్గా ఒక స్విచ్ మనకి ఒక స్విచ్ వచ్చి ఇక్కడ 2 స్విచ్లు కలిసి ఒక స్విచ్ ప్లేస్ తీసుకుంటుంది అనమాట. ఈ 2 స్విచ్లు చేసి ఒక ప్లేస్ తీసుకుంటుంది. అంటే 4 మోడల్ కనుక అయితే ఇది 2 మోడల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి ఈ స్విచ్ కాస్ట్ వచ్చి 1600 ఉంటుంది. ఇది హోమ్ ఆటోమేషన్ చేయొచ్చు. అదేవిధంగా మనం అమెరికాలో ఉండి కూడా లైట్స్ ఆపరేట్ చేయొచ్చు. ఒక డబుల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 35,000లో అయిపోతుంది. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి. అదేవిధంగా CCT చేంజ్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఒక లైట్, ఈవినింగ్ ఒక లైట్ అట్లా సెటప్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. BLDC ఫ్యాన్స్ ఉంటాయి. BLDC ఫ్యాన్ అంటే 28 వాటే కాలుతుంది. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏ వాటేజ్ కావాలంటే ఆ వాటేజ్ సెట్ చేయొచ్చు. వైర్స్ ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర స్విచ్చెస్ ఉంటాయి, పాలిక్యాప్ స్విచ్చెస్ ఉంటాయి, లెగ్రాండ్ స్విచ్చెస్ ఉంటాయి, MCBలు దొరుకుతాయి, హ్యాంగింగ్ లైట్స్ దొరుకుతాయి. ఇట్లా గేట్ లైట్స్ ఉంటాయి మన దగ్గర. ఆల్ రకాల గేట్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ కొన్నే పెట్టగలిగిన డిఫరెంట్ గేట్ లైట్స్ ఉంటాయి. చాలా రకాల గేట్ లైట్స్ ఉంటాయి. ఫుట్ ల్యాంప్స్ ఉన్నాయి మన దగ్గర.
షాండ్లర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక షాండ్లర్ పెట్టగలం చిన్నది సింపుల్గా. సో అదేవిధంగా ఇక్కడ బొలాడ్స్ ఉన్నాయి. సో మనకి ఎలివేషన్ లైట్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని పెట్టాం, పైన చూపిస్తాం మీకు. ఇవన్నీ బ్రాకెట్ లైట్ లైవ్లో చూపిస్తా. ఇవన్నీ గార్డెన్ లైట్స్ ఉంటాం. ఈ గార్డెన్ లైట్స్లో 20 వాట్ వరకు మన గార్డెన్ లైట్ దొరుకుతుంది. ఇట్లా మన దగ్గర 1200 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇంకా మనం పైన లైవ్ డెమో చూద్దాం. ఈ డెమోలో మనం ఆన్ చేసాం అనుకోండి, చూడండి అన్ని లైట్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 60 ఎల్ఈడి పెట్టాం, ఇక్కడ 120 ఎల్ఈడి పెట్టాం, ఇక్కడ 240 ఎల్ఈడి పెట్టాం. సో దీంట్లో ఏమవుతుందంటే లైట్ అనేది పెరుగుకుంటూ వస్తుంది, తక్కువ వస్తుంది. ఇటు కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వామ్ వైటు, న్యాచురల్ వైటు, కూల్ వైట్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వుడ్లో ఫోకస్ చేసాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే రెడ్, గ్రీన్, బ్లూ, వామ్ వైటు, ఇట్లా డిఫరెంట్ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో అదేవిధంగా మన దగ్గర కనుక చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా రోప్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఇది కొత్తగా బోర్డు తయారు చేసాం. ఈ టైప్ ఆఫ్ బోర్డు మనకి చాలా తక్కువ మంది దగ్గర దొరుకుతుంది. చూడండి ఇట్లా బోర్డు మనం డిఫరెంట్ కలర్స్ అన్ని పెట్టాం. సో ఇది స్పాట్ లైట్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ స్పాట్ లైట్స్. ఇవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇవన్నీ డిఫరెంట్ స్పాట్ లైట్స్. సో ఇవి కాబ్ లైట్. ఇది ఫస్ట్ మనం చూడండి 6 వాట్ ఉంది, 12 వాట్ ఉంది, 18 వాట్ ఉంది. ఇది కూడా 6 వాట్. దీంట్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే, నేను ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. ఇవి ఈ డిఫరెంట్ స్పాట్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఈ డిఫరెంట్ స్పాట్ లైట్స్లో చూసి చూడండి, లుక్ వైజ్ చాలా బాగున్నాయి. ఇది యాంటీ గ్లేర్ మోడల్స్ అంటాం వీటిని. ఇవి దీంట్లో ఇంకొక మోడలు మనం ఒక ఇంటికి పెట్టుకున్నాం అనుకోండి, చూసి చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ. చూడండి చాలా అందంగా ఉంది. ఇది కాపర్ రిఫ్లెక్టర్ వచ్చింది. ఇది చూస్తే బ్లాక్ రిఫ్లెక్టర్ వచ్చింది. ఇది ఇంకొక రిఫ్లెక్టర్ వచ్చింది. డిఫరెంట్ రిఫ్లెక్టర్స్ ఉండటం వల్ల మనకు అటువంటి లైట్ వేసినప్పుడు కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్ కూడా చాలా దూరం ఫోకస్ చేస్తుంది. మీరు వెనక చూసుకుంటే చాలా ఎక్కువ లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇవి ఇంకొక మోడల్స్. ఇది బ్రిజా మోడల్స్ అంటాం. ఈ బ్రిజా మోడల్స్లో కూడా ఆల్ మోడల్స్ దొరుకుతాయి. దీంట్లో కొత్తగా వచ్చింది ఇది. సో బ్లాక్లో డిఫరెంట్ ఉంటుంది, వైలెట్ లాగా వచ్చింది. సో ఈ కాపర్ మోడల్స్ ఉన్నాయి. ఇది వైట్ ఉంది, బ్లాక్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ని మనం సో ఆన్ చేసుకుంటే కూడా లైట్ కూడా చాలా దూరం ఫోకస్ చేస్తుంది. ఈ ప్రొఫైల్స్ అన్నీ కూడా సర్ఫేస్ మౌంటెడ్ ప్రొఫైల్స్. ఇవన్నీ కూడా కన్సీల్డ్ లైట్స్. ఇవన్నీ మనం కనుక చూసుకుంటే ఇవన్నీ కన్సీల్డ్ లైట్స్ ఉంటాయి. ఆల్ కన్సీల్డ్ లైట్స్ ఉంటాయి. ఆల్ కలర్స్ ఉన్నాయి. సో ప్రొఫైల్స్లో మన దగ్గర అన్ని మోడల్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు కనుక మనం ఇక్కడ చూస్తే ఇది పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ పవర్ పోతే బ్యాకప్ వస్తాయి. అన్ని మోడల్స్లో పవర్ పోతే బ్యాకప్ వస్తాయి. సో మనకి తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ సోలార్ ఉన్నాయి. ఇవి సోలార్ లైట్స్. సోలార్ లైట్స్ అన్నిట్లు కూడా ఇది 50 వాటు, ఇది 40 వాటు, ఇది 24 వాటు, ఇది 24 వాటు, ఫెడ్ లైట్ 50 వాటు, ఇది ఇంటిగ్రేటెడ్ సోలార్ లైటు, అగ్రికల్చర్ లైటు, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లైటు. ఇట్లా మనకి ఆల్ వెరైటీ ఆఫ్ సోలార్ లైట్స్ మన దగ్గర దొరుకుతాయి. సో ఇక్కడ చూస్తే మనకు మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ చూస్తే మీకు ఆల్ లైట్స్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. ఒకటి సర్ఫేస్కి పెట్టాం, 2 హ్యాంగ్ చేసాము, 3వది ఇట్లా మనం కన్సీల్ చేసాం. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూస్తే సో ప్రొఫైల్ డిజైన్ పెట్టాం. చాలా అద్భుతంగా వచ్చింది చూడండి డిజైన్. సో ఇది వేవ్ సెన్సార్ అంటాం. ఇట్లా వేవ్తో వస్తుంది. ఇది టచ్ సెన్సారు, ఇది డే లైట్ సెన్సారు, ఇది మోషన్ సెన్సారు. ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ కూడా చూసాం. మీకు కొత్త లైట్స్ చూస్తాను ఇక్కడ. ఇవన్నీ ఎలివేషన్ లైట్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి. ఇది ఒక ప్రోగ్రామ్ చేసి ఆపరేట్ చేసాం మనం. సో ఇది ఒక ప్రోగ్రామ్ చేసి ఆపరేట్ చేసాం. చూడండి అన్ని లైట్స్ వెలిగాయి. ఈ ప్రోగ్రామింగ్లో మళ్ళీ ఒకటి ఆగిపోతుంది, ఒకటి వెలుగుతుంది. సో ఇదేంటంటే మనం సెటప్ చేసాం. సో ఈ విధంగా మనకి ఇంటికి కావాలి, బయట అవుట్డోర్ పెట్టామనుకోండి, ఇట్లా డిఫరెంట్ లైట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందని మనకి అవుట్ సైడ్ లేదప్పుడు రోడ్డు మీద అట్రాక్షన్ జరుగుతుంది అనమాట. సో ఒక బిల్డింగ్ కనుక ఉంటే మనం పైన పెట్టుకుంటే మన బిల్డింగ్ అంతా ఫోకస్ అవుతుంది. అదేవిధంగా మన దగ్గర కొత్త లైట్స్ డిజైన్స్ వచ్చాయి. చూడండి ఇది ప్రొఫైల్ డిజైన్స్. ఈ డిజైన్స్ అని ప్రొఫైల్స్ వచ్చినాయి. ఇది మ్యూజిక్ బేస్డ్ లైట్ చూడండి ఇది. సో ఇది డిఫరెంట్ ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. అంటే నేను సాంగ్ పాడాను అనుకోండి, సాంగ్ బేస్ మీద వస్తుంది. అదేవిధంగా నేను మాట్లాడితే వాయిస్ బేస్ మీద వస్తుంది. ఇక్కడ రెండు మారుతున్నాయి చూడండి. ఇదేమో రెడ్ కలర్ వస్తుంది, డిఫరెంట్ కలర్స్ మారుతుంది. ఇదేమో ఓన్లీ వామ్ వైట్ వెళ్తుంది. ఇట్లా మనం ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్స్లో 100 మోడల్స్ తయారు చేసుకోవచ్చు. మన డిజైన్ని డిఫరెంట్గా చేసుకోవచ్చు. నా పేరు సామ కొండలరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడిని, తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్. ఈరోజు గ్లో ఎల్ఈడి 7వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ దాదాపుగా 1200 రకాల ఎల్ఈడి లైట్లు పెట్టడం జరిగింది. దీనివల్ల మాలాంటి ఎలక్ట్రికల్
టెక్నీషియన్స్ కూడా ఎలక్ట్రికల్లో ఎప్పటికప్పుడు అధునాతమైన పద్ధతులు వస్తుంటాయి. అవి చూసి నేర్చుకోవడానికి గ్లో ఎల్ఈడి 7వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ మాకు చాలా ఉపయోగపడ్డది. దీనికి వారికి ఒకసారి ఈ కంపెనీ ఎండి అయిన సాంబరెడ్డి గారికి అలానే రామకృష్ణ గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. రెండోది వెళ్తే తక్కువ రేట్లో ఎక్కువ నాణ్యత కల ప్రోడక్ట్లు ఉన్నాయంటే నాకు తెలిసి ఇన్ని A to Z కింది స్థాయి తక్కువ రేటు నుంచి మనకు కావాల్సిన హైయెస్ట్ వరకు కూడా అన్ని గ్లో ఎల్ఈడి దగ్గరికి వస్తే పేదవారి నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా అందరికీ అందుబాటులో ఉన్న లైట్లు ఏదైనా ఉన్నాయంటే మన భారతదేశంలో గ్లో ఎల్ఈడి మాత్రమే అని మేము గట్టిగా విశ్వాసంగా చెప్పగలుగుతున్నాను. ఎలక్ట్రికల్ దీంట్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకందరికీ కూడా ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వమని కోరాము. మేము అన్ని రకాల కూడా కంపెనీకి చేదోడు వాదోడుగా ఉండి ఈ కంపెనీ అభివృద్ధి పరచడంలో మేము భాగస్వామ్యం అవుతాం. దానికి వాళ్ళు మాకు సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి వారికి ధన్యవాదాలు. 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రవికుమార్. ఐఎమ్ ప్రొపరేటర్ ఆఫ్ ద విలాక్స్ ఇన్ఫ్రా సిస్టమ్. 7 సంవత్సరం ముందుకు మా సంస్థని స్థాపించాము. అప్పటి నుంచి మాకు ఏ ఎలక్ట్రికల్ ఎనీ ఐటమ్ ఉంటే లైట్స్ అంటే ఫస్ట్ మాకు గుర్తు వచ్చేది GLED. మేము ట్యూబ్ లైట్స్ అయినా బల్బ్ అయినా ఈవెన్ ఫ్లడ్ లైట్ అయినా ఈవెన్ స్ట్రీట్ లైట్ అయినా అన్ని అప్పటి నుంచి క్వాలిటీ ఇప్పటికీ మాకు ఏం కంప్లైంట్స్ లేదు, ప్రాబ్లం లేదు. అండ్ డెలివరీ కూడా ఎప్పటికీ ఆన్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వితిన్ ఏ వీక్ డెలివరీ తీసుకుంటాము. వీళ్ళు అది కొంత తక్కువ సమయంలో 7 సంవత్సరంలో వీళ్ళు ఇంత బాగా అభివృద్ధి చెందినకి మా పర్సనల్గా కంగ్రాచులేషన్ టు సామిరెడ్డి అండ్ రామకృష్ణ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉంటాము, చెప్తూనే ఉన్నాము. అన్ని పర్టికులర్లీ LED లైట్లో ఇది తక్కువ కాస్ట్కి ఎక్కువ క్వాలిటీ ఇచ్చిన సంస్థ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని వస్తాం. మేము బ్రాండెడ్ ఫిలిప్స్ వాడి చూసాము, విప్రో వాడి చూసాము, సెనోలక్స్ వాడి అన్నీ చూసాము. దానికన్నా ఇది వీ ఫౌండ్ ఇట్ బెటర్ అండ్ రిలయబుల్ సోర్స్ని అండ్ వీ రికమెండ్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో. జనరల్గా పబ్లిక్ కూడా మేము ఇదే ఆహ్వానం చెప్తున్నాము. వీళ్ళు ఇంకా ఇంకా ఒక పైకి తాగాలి, పెద్ద లెవెల్కి ఎత్తాలని చెప్పి మా కొత్తగా ఇది యాటిట్యూడ్స్. గ్లో ఎల్ఈడి కస్టమర్స్కి తక్కువ రేట్లో ఇవ్వడం కాకుండా బెస్ట్ ప్రొడక్ట్స్ సప్లై చేస్తుంది. ఇప్పటివరకు ఇండియా మొత్తం మీద 12,000 మంది ప్రొడక్ట్ క్లయింట్స్ ఉన్నారు మాకు. అదేవిధంగా 1200 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం గ్లో ఎల్ఈడిని 1 స్లాట్ చూడండి. 1 స్లాట్లో ఇవన్నీ లైట్స్ కనిపిస్తాయి. మనకు వచ్చిన అవార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో గ్లో ఎల్ఈడికి రండి, ఇండియా ప్రొడక్ట్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.